8 రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లి 9 నెలలకు పైగా అక్కడే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్. ఎన్నో అమాంతరాల తర్వాత భూమి మీదకు తిరిగి బయలుదేరారు. ఇక సునీతతో పాటు నాసా ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గర్పోనవ్ తో కూడిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అంటాకయ్యి భూమి మీదకు బయలుదేరింది. ముందుగా సునీత ఇతర ఆస్ట్రోనాట్లు క్రూ డ్రాగన్ క్యాప్సూల్లోకి చేరుకున్న తర్వాత అది ISS నుంచి విడిపోయింది. ఇక ఆ తర్వాత క్యాప్సూల్ హ్యాచ్ క్లోజ్ అయింది. ఇక అనంతరం భూమి చుట్టూ కక్షలోకి తిరుగుతూ 17 గంటల రిటర్న్ జర్నీని క్యాప్సూల్స్ మొదలుపెట్టింది. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా వద్ద సముద్రంలో క్యాప్సూల్స్ స్ప్లాష్ డౌన్ అయింది. ఇక ఆ వెంటనే క్యాప్సూల్స్ ను తీరానికి చేర్చిన తర్వాత అందులో నుంచి ఆస్ట్రోనాట్లు బయటకు వచ్చారు. తర్వాత మెడికల్ టెస్ట్ల కోసం నేరుగా నాసా స్పేస్ సెంటర్కు తరలించారు. ఇన్నాళ్లు అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితులు గడిపినందున వారు భూమిపై తిరిగి గ్రావిటీ పరిస్థితులకు అలవాటు పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమి మీదకు అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు భూమి మీదకు క్షేమంగా అడుగుపెట్టారు. స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షం నుంచి బయలుదేరిన ఆస్ట్రోనాట్ సుమారు 18 గంటల ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు.
ఇక 8 రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లి 9 నెలలకు పైగా అక్కడే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్. ఇక ఎన్నో అవాంతరాల తర్వాత భూమికి తిరిగి బయలుదేరారు. సునీతతో పాటు నాసా ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ కర్పోనోవ్తో కూడిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:35 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అండాక్ అయ్యి భూమికి బయలుదేరింది.